భారత్లో రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యంపై ఆందోళన వ్యక్తం చేస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. దేశంలో గాలి నాణ్యత నిర్దేశించిన ప్రమాణాల కంటే చాలా తక్కువగా ఉందంటోంది. ఇండియాలోని 10 ప్రధాన నగరాల్లో వాయు కాలుష్యానికి ఏటా వేలాది మంది బలవుతున్నట్లు పేర్కొంది. ఢిల్లీ, కోల్కతా, చెన్నై, బెంగళూరు, ముంబైలో మరణాల సంఖ్య ఎక్కువగా ఉందంటోంది WHO. ధూళి కణాల్లో ప్రతి 10 మైక్రోగ్రాముల పెరుగుదలకు మరణాల సంఖ్య 1.17% పెరుగుతోందని వెల్లడించింది. కాలుష్య కట్టడికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని తెలిపింది. దేశంలో క్లీన్ ఎనర్జీని ప్రోత్సహించాలని పిలుపునిచ్చింది. మరోవైపు అంతర్జాతీయ దేశీయ పర్యాటకం ద్వారా వెలువడుతున్న కాలుష్య ఉద్గారాలలో చైనా, అమెరికా, భారత్ దేశాల వాటా అత్యధికంగా ఉందంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. 10 ఏళ్లలో 175 దేశాల దేశీయ, అంతర్జాతీయ పర్యాటకం వల్ల గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాల్లో పెరుగుదలను అంచనా వేసింది. చైనాలో ఏటా పెరుగుతున్న పర్యాటకం కారణంగా కాలుష్య ఉద్గారాలు 0.4 గిగాటన్నుల పెరిగిందని తెలిపింది. అమెరికా వల్ల 0.2 గిగాటన్నులు, భారత్ వల్ల 0.1 గిగాటన్నులు కాలుష్యం భూ వాతావరణంలోకి చేరిందని పేర్కొంది. గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి నాన్ కమ్యూనికబుల్ డిసీజులు రావడానికి వాయు కాలుష్యమే ప్రధాన కారణమని తెలిపింది WHO. ఇటీవల ది లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ విడుదల చేసిన నివేదికను కూడా ఇందులో ప్రస్తావించింది. ఇక సెప్టెంబర్లో జరగబోయే UN జనరల్ అసెంబ్లీలో ఈ అంశంపై చర్చిస్తామని పేర్కొంది. దాదాపు 50 దేశాలు, నగరాలు గాలి నాణ్యత పెంచడానికి చేసిన వాగ్దానాలను ట్రాక్ చేస్తున్నట్లు వివరించింది.